నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు జనశక్తి ఫౌండర్ శ్రీ లలిత్ కుమార్ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. హలో సార్, నమస్తే. నమస్కారం అండి. జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్ సార్, సో రీసెంట్గా నేను ఒక ఇంటర్వ్యూ చేశాను. దాని గురించి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. వాటి క్లారిఫికేషన్ తీసుకుందాము అని చెప్పేసి మీతో ఈరోజు ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. సో శ్రీరాముడు దేవుడు కానే కాదు, మామూలు మనిషి అని చెప్పి మీ గరికపాటి వారు అలాగే చాగంటి వారే చెప్పారు. రాముడి గొప్పతనం లేదు అని అంటూ ఉన్నారు అజయ్ పాస్టర్ గారు. దానికి మీ సమాధానం ఏంటి? అజయ్ పాస్టర్ అంటే ఏదో అతను మణిపూర్ పేరుతో డబ్బులు వసూలు చేసి తినేసాడని చెప్పి సాటి పాస్టర్లు వీడియోలు చేశారు. ఆ చీటర్ అంటారు, అతనే కదా? అతను కాదు తెలియదు సార్, అజయ్ పాస్టర్ గారు అయితే నాకు తెలుసు. మీకు అతను తెలియదా? అంటే అది ఒకసారి గాజు పెంకుతో ఘాట్లు పెట్టుకుని నన్ను ఎవరో చంపబోయారని చెప్పేసి పోలీస్ కేసు కూడా పెట్టకుండా అబద్ధపు వీడియోలు చేశాడు, డబ్బులు ఫండ్ రైజింగ్ చేయమని. అతను కొని నాకు ఇవన్నీ డీటెయిల్స్ తెలియదు సార్, మేబీ ఉండొచ్చేమో తెలీదు. మొన్న కూడా ఏదో ఖమ్మంలో భారీ సభ ఒకటి పెడతానని చెప్పేసి మీరు డబ్బులు ఇవ్వండి అని చెప్పి 4 రోజులు ఫండ్ రైజింగ్ చేసి ఒక ప్రోగ్రామ్ పెట్టాడు. 40 మంది 50 మంది వచ్చారు. ఓకే, దానికి బాబు 5-6 లక్షలు ఫండ్ రైజింగ్ చేసినట్టు ఉన్నాడు. అతనేనా? తెలీదు సార్, నాకు ఎవరో మీరు చెప్పే వ్యక్తి నాకు ఎవరో తెలీదు. అజయ్ పాస్టర్ అని అయితే ఇంతవరకు తెలుసు నాకు. అజయ్ ఖమ్మంలో ఉంటాడు. అతనే ఖమ్మంలో ఉంటాడు. అయితే ఈ 3 కూడా అతనేలండి. ఓకే, అట్లా అంటున్నాడు అతను. సో ఇక్కడ చాగంటి గారు గరికపాటి గారు ఏం చెప్పారు అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలండి. చాగంటి గారైనా గరికపాటి గారైనా రాముడు దేవుడు కాదు అని చెప్పలా, రాముడు తన దేవుడిగా చూడొద్దు అని చెప్పారు. అది మాత్రమే చెప్పారు. రాముడు ఎందుకు చెప్పాడు ఆ మాట? రాముడు ఆ దేవుడు ఎక్కడి నుంచైనా అద్భుతాలు చేయగలడు. కానీ రాముడు మనిషిగా భూమి మీదకి వచ్చి ఏ మనిషి అయినా సరే ధర్మం కోసం యుద్ధం చేయటం, లేకపోతే ధర్మంగా బ్రతకటం అనేది మీ కర్తవ్యము. ఇది గొప్ప వాళ్ళు మాత్రమే కాదు, ప్రతివాడు పాటించవచ్చు. కాబట్టి నేను మనిషిగా వచ్చి నేను జీవించి చూపిస్తాను అని చెప్పేసి ధర్మబద్ధంగా సత్యవాక్ పరిపాలన చేస్తూ, ఏకపత్ని వ్రతం చేస్తూ, తల్లిదండ్రుల్ని గౌరవిస్తూ, అన్నదమ్ముల్ని ప్రేమగా చూసుకుంటూ, ప్రజలందరి అభిష్టం మేరకు తను పరిపాలన చేశాడు. చివరికి ప్రజల అభిష్టాన్ని నెరవేర్చడానికి తనకు ప్రాణప్రదమైన భార్యను కూడా విడిచిపెట్టడానికి సిద్ధపడిపోయాడు. కానీ విడిచిపెట్టేశారు ఆయన. కానీ వనవాసంలోకి వెళ్ళినప్పుడు కూడా లక్ష్మణుడితో ఒక మాట అంటాడు, నాకు అన్నిటికంటే ప్రాణం ఏదైనా ఉందంటే నా సీత. కానీ నా సీత ధర్మమా అని అడిగినప్పుడు నేను ఖచ్చితంగా ధర్మాన్నే టాప్ ప్రయారిటీగా తీసుకుంటా. ఆ ధర్మం కోసమైతే సీతని, నిన్ను, చివరికి నా ప్రాణాన్ని కూడా విడిచిపెట్టేస్తా అని రామచంద్ర ప్రభు చెప్పాడు. ఇది ఆచరించి చూపించడం కోసం ఆయన మనిషిగా వచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనుషులందరూ రాముడు అంటే దేవుడు కాబట్టి ఆయన చేయగలిగాడండి, మన వల్ల ఎక్కడైద్ది అని అనుకోకూడదని చెప్పి నేను ఫక్తు మనిషిలాగే బ్రతుకుతా, ప్రతి మనిషి ధర్మాన్ని ఆచరించగలడు, ధర్మంగా బ్రతకగలడని నేను చూపిస్తా అని చెప్పటం కోసం నన్ను మనిషిగానే చూడండి అని చెప్పారు. సాక్షాత్తు అదే రామాయణంలో పరమేశ్వరుడు, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు వీళ్ళందరూ వచ్చి, రామ నువ్వు వైకుంఠ నారాయణుడు అయ్యా, లక్ష్మీదేవి నీ భార్య, ఆవిడే సీతగా వచ్చింది అని చెప్తుంటే ఆయన స్వయంగా అన్నమాట, ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం విధి అని చెప్పేసి చెప్పారు. అంటే నేను మనిషినిగానే అనుకుంటున్నాను, నేను దశరథ పుత్రుడిననే అనుకుంటున్నా, దయచేసి నాకు నా యొక్క పూర్వ వృత్తాంతం ఏంటో నాకు అర్థమయ్యేలాగా చెప్పండి అని ఆయన అన్నారు. ఎందుకు ఆ మాట చెప్పారు? యుద్ధం అయిపోయేదాకా కూడా, పట్టాభిషేకం వరకు కూడా రాముడు మనిషిగానే బ్రతికాడు. ఓకే, కానీ రాక్షస సంహారం తర్వాత రాముడు తను దైవాంశం, తను విష్ణుమూర్తి అవతారం అని అంశాన్ని ఆయన తెలుసుకున్నారు. రైట్. అయితే ఇందులో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, చెప్తానండి, కంటిన్యూషన్. అందులో ఎక్కడా కూడా వీళ్ళు రాముడు మనిషి మాత్రమే, ఆయన దేవుడు కాదు, రాముడికి శక్తులు లేవు, రాముడు ఎందుకు పనికిరాడు, ఎట్లాంటి మాటలు మాట్లాడాల. రాముడిని దేవుడు అనే మాటలతో మీరు చూసుకుంటే మీరు ఆయనలాగా బ్రతికే ప్రయత్నం చేయరు. కాబట్టి రాముడిని ఆదర్శవంతమైన జీవనం గడిపిన మనిషిగా అనుకోండి, అప్పుడు మీరు కూడా ఆయనలో బ్రతకగలుగుతారు అన్నారు. అర్థం చేసుకోలేక ఈ పిచ్చుకొక్క చిల్లర గాడిద అంటే సారీ ఈ భాష వాడుతున్నందుకు, కుక్కలు గాడిదలు అంటే నా ఉద్దేశం కుక్కల్ని గాడిదల్ని అవమానించాలని కాదు, కానీ వాడిని అంటానికి ఇంకో పదం దొరక్క వీటితో సరిపెట్టారు. రైట్. అయితే ఆయన ఇట్లా వాగుతున్నాడు అంతే. ఓకే.